స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఓ చక్కటి ఏర్పాట్లు, చక్కటి మరి సౌండ్, చక్కటి స్టేజి, చక్కటి లైటింగ్, జనరేటరు, మరి చక్కటి ఆర్కెస్ట్రా, మరి అన్ని ఏర్పాట్లు దేవుడు మరి అనుగ్రహించి ఉన్నారు. ఈ ఏర్పాట్లన్నింటిలో కూడా ఈ 3 దినాలు దేవుని నామం మహిమపరచబడి ప్రతి ఒక్క మరి కార్యం మీద దేవుని హస్తము ఉండునట్లుగా అందరూ స్తోత్రాలు చెప్పండి. స్తోత్రాలు 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 స్తోత్రాలు. అదే విధంగా మరి కొన్ని దినాల నుండి ఎంతో ప్రయాసపడి ఈ సభల నిమిత్తమై మరి ఎన్నో ప్రయాసాలతో ఏర్పాటు చేసిన దైవజనులు మరి జయరావు పాస్టర్ గారు గాని, అలాగే జాషువా పాస్టర్ గారికి గాని దేవుడు ఈ 3 దినాలు కూడా చక్కటి ఆలోచనలను దేవుడు అనుగ్రహించి మరి ఈ దినాన ప్రారంభమై ఎల్లుండి రాత్రి వరకు జరగబోతున్న ఈ కోటాలలో చక్కటి ఆత్మ నడిపింపున ఆలోచనలను దేవుడు అనుగ్రహించి ఈ కోటాలను దేవునికి మహిమకరంగా జరిగించడకై ప్రభు తన ఆత్మతో నింపాలని అందరూ స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. మరొక ముఖ్యమైన ఘట్టం ప్రియులారా, ఈ సభలు అనేక మంది ప్రజల ఆశీర్వాదం కొరకు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. అనేక మంది దుఃఖము కొట్టివేయబడినట్లుగా ఏర్పాటు చేయబడి ఉన్నాయి. అనేక మంది దేవుడు అనుగ్రహించు మేలులు అనుభవించినట్లుగా ఈ కూడికలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఆయన ఏ మేలైనా చేయక మానేవాడు కాదు. కాబట్టి ప్రజలు అనేక మంది దీవించబడాలి, సమృద్ధి అయిన దేవుని కృప కుమ్మరించబడాలి, సమృద్ధి అయిన ఆత్మాభిషేకం కుమ్మరించబడాలి, సమృద్ధి అయిన వాక్యము కుమ్మరించబడాలి. ఈ ప్రాంగణమంతా ప్రజలతో నింపబడాలి. పాదల సమయంలో దేవునికి మహిమ రావాలి, అద్భుతాలు సమృద్ధిగా జరగాలి. ప్రతి హృదయము తృప్తిపరచబడాలి, ప్రతి సేవకుడు తృప్తిపరచబడాలి. సేవకుల బలంగా దేవుని యొక్క ఆత్మ ద్వారా వాడుకోబడాలి. ప్రతి సేవకుడు పరిశుద్ధాత్మ ద్వారా వాడబడాలి. అలాగున ప్రభు కృప చూపించినట్టుగా అందరూ చేతులు స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. దేవుని 3 దినాలు తన హస్తమును చాపి మంచి వాతావరణాన్ని ప్రభు అనుగ్రహించినట్లుగా, మంచి వాతావరణం ప్రభు దయచేయనట్లుగా అందరూ స్తోత్రాలు చెబుదాము. స్తోత్రాలు 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 చెప్పండి అందరూ. హల్లెలూయా. ప్రజలలోని ప్రతి రోగాన్ని, ప్రతి వ్యాధిని, ప్రతి బలహీనతను ఆ దినాలలో ప్రభు సంచరించి ప్రతి ఒక్కరిని దేవుడు ముట్టినట్లుగా ఈ సభలలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని ప్రభు ఆశీర్వదించాలి. ఈ సభలలో అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభువు తాకాలి. ఈ సభలో అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డ మేలవ్వాలి. ఆ విధంగా అందరూ చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి విధమైన ప్రతికూల పరిస్థితులన్నీ తొలగిపోవునుగాక. ఆమేన్ అనందరూ గట్టిగా చెప్పండి ఆమేన్. ప్రతి విధమైన ప్రతికూల పరిస్థితులన్నీ తొలగిపోవునుగాక. పరిశుద్ధాత్మ ఆధిపత్యంలో ఈ సభలు ఈ 3 దినాలు జరుగునగాక. ఈ సమయం నుండి ప్రభువే కాపరి అయి, ప్రభువే నాయకుడై, ప్రభువే సమస్తమై ఈ సభలను ఆయనే ప్రారంభించి జరిగించి తన కార్యముల చేత తృప్తిపరిచి ప్రభు నామమునకు మహిమకరంగా ప్రభువే ముగించునుగాక. గట్టిగా అందరూ స్తోత్రాలు చెప్పండి. గట్టిగా అందరూ స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. క్లుప్తంగా ముగ్గురు దైవజనులు మరి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఈ సభలను మనం ప్రారంభించుకుందాము. అందరూ కలుమోయండి. మరొక నీ ఘనమైన పాదాలకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం.
11వ ఆత్మవర్షం పండుగలను బట్టి మీకు స్తోత్రాలు నాయనా. ఇదిగో తండ్రి, ప్రజలందరికంటే ముందుగా మీరు ఈ ప్రాంగణాన్ని ఆశీర్వదించినందుకై వందనాలయ్యా. ప్రజలందరికంటే ముందుగా రాబోయే ప్రజల నిమిత్తం మీ కృపను ఈ స్థలంలో అనుగ్రహించినందుకై వందనాలు. రాబోయే ప్రజల నిమిత్తము నీ హస్తము ఇక్కడ చాపినందుకై వందనాలు ప్రభువా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. నిన్ను స్తుతించుచు ఉండగా చాలినంతగా నీ కార్యాలు ఈ 3 దినాలు జరగబోతున్నాయని ప్రభువా మీరు బయలుపరిచినందుకై స్తోత్రాలు ప్రభువా. చాలినంత కృప, చాలినంత వాక్యం, చాలినంత ఆనందం, చాలినంత అభిషేకం, చాలినంత అద్భుత కార్యాలు ఈ 3 దినాలు ఇక్కడ జరగబోతున్నందుకై మీకు స్తోత్రాలు నాయనా. చాలినంత కార్యము జరగబోతున్నందుకై స్తోత్రాలు. మీరు దీవించండి, ప్రజలను తీసుకురండి ప్రభువా. సేవకులను వాడుకోండి ప్రభువా. ప్రతి సమయం, ప్రతి నిమిషం నీ నామానికి మహిమకరంగా జరుగునగాక. సౌండ్, లైటింగ్ ఏర్పాట్లు అయ్యా తండ్రి, వాయిద్యాలు వాయించు బిడ్డలు నాయన, పాటలు పాడు, ఆరాధించు, ప్రార్థనలు చేసే, నడిపించే నాయన, వాక్యమును బోధించే బిడ్డలందరినీ ఆత్మతో నింపబడుగాక. ఈ వేదిక మీద దీవించి ఆశీర్వదించమని యేసు నామములో నీ దాసుడు జయరావు పాస్టర్ గారిని, అలాగే మంచిగా సహకరిస్తున్న జాషువా పాస్టర్ గారిని ఈ 3 దినాలు ప్రభువా మీ హస్తాలతో ఎత్తి పట్టుకొని నడిపించమని నాయనా, రేపు లేదు ఎల్లుండి సాయంకాలం వరకు జరుగుతున్న ఈ కోటాలను మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. అందరూ అలాగే కళ్ళు మూసుకొని వెళ్ళారా. మరొక 2 దైవజనులు ప్రార్థన చేస్తారు. మరొక దైవజనులు ప్రార్థన చేస్తారు. తర్వాత చివరి ప్రార్థనగా దైవజనులు ఇర్మియాయ గారు ప్రార్థన చేస్తారు. మహాగణుడు అయిన మా తండ్రి, మీ గణనామమును బట్టి స్తుతిస్తున్నాం దేవా. ఈ యొక్క 11వ ఆత్మవర్ష పండుగలు మీరు గత కొద్ది దినాలుగా నాయన ఎన్నో ప్రార్థనలు చేపించిన దేవుడు. ప్రార్థన పని జరిగించును అని మీరు రుజువుపరచడానికి జన సమూహాల్ని నలుదిక్కుల నుండి ప్రభా మీరు ఆకర్షించి సమకూరుస్తున్నందుకు స్తోత్రాలు దేవా. మీరు ఈ యొక్క కూటాల్లో మిమ్మల్ని ప్రత్యక్షపరచుకోనండి. మీరు కనబడి మాట్లాడండి. మీ ప్రతి ఒక్క సేవకులను బలపరచండి నాయన. బలమైన మీ సాధనాలుగా వాడుకోనండి. ప్రజలను దర్శించబడు ఆత్మవర్షాన్ని ప్రజల మీద కుమ్మరించండి. ప్రతి వారు ఆత్మపూనులై నాయన మీరిచ్చే ఆత్మ ఫలములు, వరములు, ప్రత్యక్షతలతో సంఘ క్షేమాభివృద్ధి కొరకు దశ దిశలుగా నాయన వ్యాపించినట్లుగా మీ యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క కూటములను మీరు జరిగిస్తున్నందుకు స్తుతిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, సర్వశక్తి కలిగిన తండ్రి, అయా జరిగించు నాయనా. మీ యొక్క దాసులు నాయన జయరావు పాస్టర్ గారిని, అలాగే సహకరించే జాషువా గారిని మీ బలమైన హస్తాల్లోనికి అప్పగించుచూ ఉన్నాం. సృష్టిని మాకు అనుకూలపరిచినందుకు స్తోత్రాలయ్యా. ఈ 3 దినములు ప్రభువా సృష్టిని మీ స్వాధీనములో ఉంచుకోనండి. అలాగే ఈ యొక్క యంత్ర శబ్దములను, అలాగే నాయన సౌండ్ సిస్టమ్, కరెంటు అయా, మరి వాయిద్యములు వాయించేవారిని, ఇక్కడ పరిచయం చేసేవారిని ప్రతి ఒక్కరిని మీ స్వాధీనములో ఉంచుకోనండి. మీ పరిశుద్ధ ఆత్మ వశములో ఉంచుకొని ప్రతి వారు నాయనా మీ చిత్తానుసారమైనటువంటి సభల్లో నాయన గొప్ప కార్యాలు, అద్భుతాలు మీరు జరిగించండి. ఆది అపోస్తల కాలములో జరిగిన కార్యాలు మీరు జరిగించండి. ప్రజలు నాయన కార్యములను బట్టి ఇదిగో నాయన ఏ విధమైన అభ్యంతరము చెప్పక వారు పరిశుద్ధాత్మ చేత దర్శింపబడగా నాయన మారు మాట మాట్లాడకుండా ప్రతి వారు బాప్తిస్మములు పొంది సంఘములోనికి చేర్చబడినట్లుగా మీ కార్యములను సంపూర్ణముగా జరిగించి ఘనత పొందమని క్రీస్తు యేసు ద్వారా మీకు సమర్పించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మన ప్రార్థన విన్నందుకై మరొకసారి అందరూ చేతులు స్తోత్రం చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. దైవజనులు, సీనియర్ దైవజనులు మరి జెర్మియా పాస్టర్ గారి యొక్క ప్రార్థనతో ఈ సభలను మనం ప్రారంభించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం స్తోత్రం చెప్దామా గట్టిగా? హల్లెలూయా. దేవుని ప్రభావాన్ని బట్టి స్తోత్రం చెబుదాం. ఈ 3 దినాలు దేవాది దేవుడు ఈ సభలో ప్రత్యక్షమవుతున్నందుకే స్తోత్రం చెబుదామా? తన సేవకులను దేవుడు మరుగుపరుచుకొని ఆయనే స్వరమెత్తి మాట్లాడుతున్నందుకే స్తోత్రం చెబుదాం. దేవాది దేవుడు సేవకుడి యొక్క దర్శనమును ఈ 11వ వార్షికోత్సవంలో నెరవేర్చబోతున్నందుకే స్తోత్రం చెబుదాము.
హల్లెలూయా. ప్రేమమయుడా, సర్వోన్నతుడా, వాక్యమై మాతో మాట్లాడవచ్చున్న దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సెకీనా పవర్ మినిస్ట్రీస్ ద్వారా ప్రియ దైవజనుడు తండ్రి జయరావు పాస్టర్ గారిని, జాషువా పాస్టర్ గారిని మీరు పిలుచుకొని ఏర్పాటు చేసుకుని ఎన్నుకొని ఈ ప్రాంతంలో బలమైన పరిచయం చేయడానికై మీరు చూపిన కృపను బట్టి, వారికి మీరు ఇచ్చిన దర్శనం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మేమందరము ఏక మనసు కలిగి ఏకభావము చేత ఈ సభల కొరకై ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ ప్రాంగణమంతా మీ ప్రత్యక్ష, మీ ప్రభావం కనపడను గాక. వచ్చే ప్రతి ఒక్కరూ దీవించబడుదురు గాక. అయా రక్షణ లేని వారు రక్షించబడుదురు గాక. సమాధానం పొందురు గాక. అయా సమృద్ధి కలిగి వెలుదురు గాక. దేవా మీకు స్తోత్రాలు. అలా మీరు చేయబోతున్నందుకే స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో లైటింగ్ ని ప్రభావ, సౌండ్ సిస్టమ్ ను తండ్రి, ఆర్కెస్ట్రాను ప్రియబిడ్డలందరూ మీరు చేతులు ఇస్తున్నాం ప్రభు. ప్రతి ఒక్కరికి నాయన మీ యొక్క అభిషేకాన్ని ఇవ్వండి. ఈ స్థలమంతా ప్రభు మీరే సంచరిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా, గట్టిగా చప్పట్లు కొడదామా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అందరూ సభలో ఉన్నవారు మీ పక్క వారి చేతులు పట్టుకొని పైకి చేతులు ఎత్తండి. ఉన్నారా? తమ్ముడు ఇశ్రాయేల్ కూడా పెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. మీ పక్క వాళ్ళ చేతులు పట్టుకుని చేతులు పైకి ఎత్తండి ఒకసారి. ఇది విజయానికి సూచన. ప్రైజ్ ది లార్డ్. ఇది విజయానికి సూచన. ప్రియమైన వాళ్ళరా, ఇది ఇక్కడ కురుస్తూ ఉంది ఆత్మవర్షం. మేమైతే మేఘ వర్షముల నుండి ఆత్మవర్షంలోకి వచ్చాం. ప్రైజ్ అలా చెప్పడం అవసరం దేనికి? హల్లెలూయా. ఈ సమయంలో ప్రియ దైవజనులు ఇప్పటి వరకు ఆత్మపూర్ణులై ప్రవచించారు. జాన్ బాబాయ్ గారు నిజముగా చెప్పాలనంటే ఇంతమంది సేవకులు ఉన్నారు, కానీ అందరిలో నుండి ప్రత్యక్షమత ఉంది ఒకే ఒక దేవుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు. ఆయన రక్షణకు, సమాధానకు, ప్రేమకు సంకేతంగా ఈ పావురాన్ని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో విడిపిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి. పరిశుద్ధాత్ముడా స్వాగతం అయ్యా. పరిశుద్ధాత్ముడా స్వాగతం అయ్యా. నా నాయకుడవు, నా ఎవరు కూర్చోదు, ఒక 2 నిమిషాలు అందరూ చప్పట్లు కొట్టి పాడండి. నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. పరిశుద్ధాత్ముడా రండి, 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 రండి. పరిశుద్ధాత్ముడా రండి, 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 రండి. పరిశుద్ధాత్ముడా రండి, 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 రండి. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా స్వాగతం అయ్యా. 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 నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. చెప్పండి, అందరూ చెప్పండి. పరిశుద్ధాత్ముడా స్వాగతం అయ్యా. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా స్వాగతం అయ్యా. పరిశుద్ధాత్ముడా స్వాగతం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.